హాయ్ గాయస్, ఇవాళ వ్లాగ్ ఏంటంటే రోజు నేనేం చేస్తున్నానని అంటే డైలీ లైఫ్. నా డైలీ లైఫ్ ఏముంది హాలిడేస్ 30 days మాకు, కాలేజ్ 30 days తర్వాత మాకు కాలేజ్ 30 days ఆఫ్టర్ మాకు. అప్పుడుదా ఏమన్నా చేద్దామని అనుకుంటున్నా, కానీ మేబీ వచ్చి ఇప్పుడు గేమింగ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. అవ్వట్లా దీంట్లోనే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, దీంట్లోనే యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఏమంటే ఖాళీగా ఉన్నా కదా, నేను ఇప్పుడు ఏమన్నా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటా కూడా అవ్వట్లా. బయట ఇది అని ఇప్పుడే నాకు మొత్తం ఇక్కడ టైం మొత్తం ఇక్కడ అయిపోతుంది. ఇంకో వర్క్స్ ఉన్నాయి, నా కాలేజీ వర్క్ చేసుకున్నాను అనుకుంటున్నా, చేయాలి. ఇప్పుడు నా రికార్డ్స్ 5 రికార్డ్స్ రాయాలి. నేను రోజు రికార్డ్ రాసినా కూడా హాఫ్ ఆఫ్ ద కంప్లీట్ అయిపోయింది. ఇంకేముంది డైలీ లైఫ్ మేబీ చాలా ఉంది. ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా చాలా బోరింగ్ అవుతున్నా. ఇక్కడ బయటికి వెళ్దామన్నా కూడా అవట్లా, ఇక్కడ నా బయటికి వెళ్ళాలని అవట్లా. సో ఇప్పుడు చేసేది ఏమన్నా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. అప్పుడే చేద్దాం అనుకుంటే ఏదో వర్క్ ఉంటుంది నాకు చేద్దాం, చాలా ట్రై చేస్తున్నా గైస్. ఏదో వర్క్ అందులో వర్క్ కంప్లీట్ చేసుకొని చూద్దాం. మీకు మా రికార్డ్ చూపిస్తా, నా ఎంత ఉంది కంప్లీషన్ రికార్డింగ్ మొత్తం చూపిస్తా. ఇప్పుడు నా రికార్డ్ చూపిస్తానండి, మీరే చూడండి ఎంత వర్క్ ఉందో, ఎంత ప్రెజర్ ఉందో. మా కాలేజ్ వాళ్ళు పెట్టారు మొత్తం ఈ ప్రెజర్ చూపిస్తారండి. చూడండి, అబ్జర్వేషన్ రాయాలండి. అబ్జర్వేషన్ ఇంకా అవ్వాలి, క్యాలిక్యులేషన్ చేయాలంటున్నారు మా కాలేజ్ వాళ్ళు. ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి నాకే అర్థం అట్లా అసలు చేయమంటున్నారు. నిన్న ఎక్స్పెరిమెంట్ చేయించారు. ఇంకా లాస్ట్ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ 16 or 17కి మళ్ళీ కొత్త ఎక్స్పెరిమెంట్ చెప్తారు. లాస్ట్ ఎక్స్పెరిమెంట్ అదే. దాని తర్వాత మాకు మళ్ళీ అంటే సెమ్ హాలిడేస్ ఇస్తారు. ఈ రికార్డు ఫిజిక్స్ రికార్డు, అబ్జర్వేషన్ అది. ఇదైతే ఫిజిక్స్, ఇది రికార్డ్, ఇది అసలు రికార్డ్. ఇది దీంట్లో తప్పు చేసినా కూడా పర్వాలేదు, మరి కరెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఒకసారి తప్పు చేసి మరి ఫస్ట్ నుంచి మొత్తం రాయాలి, ఇది మొత్తం చేయాలి మళ్ళీ. అందుకని ఇంకా రికార్డే కరెక్షన్ అవ్వడం. అది మరి లాస్ట్ దా తొందరగా చూపించాలి మేడమ్స్కి, రికార్డింగ్ కరెక్షన్ చేసి ఈ రికార్డ్ కంప్లీట్ తీసాయి. ఇంకో రికార్డ్స్ అబ్బో ఇది చాలా ఉంది. ఐ థింక్ ఇంగ్లీష్ రికార్డు మా కాలేజ్ వాళ్ళు పెట్టారు, చాలా ఉంది. ఇది ఇంకా రాయాలి. ఇంకా ఒక 10 ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు దాకా ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని కూడా చూపిస్తాను కానీ మీకు కంప్లీషన్. ఇంకా థర్డ్ ఎక్స్పెరిమెంట్లో ఉన్నా, ఇంకా థర్డ్ ఎక్స్పెరిమెంట్ కూడా అవ్వాలా. 4, 5, 6, 7, 8, 9, 10 అబ్బో ఇంకా 6 రాయాలి ఎక్స్పెరిమెంట్. ఇది ఇంగ్లీష్ రికార్డు. 3 అవగొట్టాలి. ఒక అబ్జర్వేషన్, ఒక రికార్డు, ఇంకో రికార్డు. 3 రికార్డు చూడండి. ఇంకా ఈ రికార్డు చూస్తే ఇంకా వెరైటీ పండిద్ది. హాల్ ఎఫెక్ట్, వర్క్షాప్ రికార్డు. అబ్బో వర్క్షాప్ రికార్డు ఒకటి రాయాలి. ఇంకోటి ఏంటంటే ఈజీ రికార్డు రాయాలి. ఇది ఇప్పుడు అయ్యే విషయాలు కాదు, హాలిడేస్ లాగన్నా ఒకటేస్తా గైస్ నేను మొత్తం కంప్లీట్. ఇంకో రికార్డు చూపిస్తా చూడండి. ఏం రికార్డు, ఇది ఈఎంఎస్ రికార్డ్ అండి. ఈఎంఎస్ రికార్డు ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయించారండి. దీనికి 10 మార్క్స్ వేశారు. ఈ మార్క్స్ మన ఇంటర్నల్ ఎక్స్టర్నల్లో కలుస్తాయి. ఎక్స్టర్నల్లో కలుస్తాయి కదా. ఎక్స్పెరిమెంట్ 3 అయిపోయినాయి. నిన్న అయితే అసలు చాలామంది ఫస్ట్ అంటే ఫ్రైడే అసలు ఎవరు రికార్డ్ రాయాలి. కొంతమంది రాశారు, కొంతమంది రాయాలి రికార్డు. నేను సార్ ఏమైనా అడిగి వచ్చారు క్లాస్కి వచ్చి, ఎవరు రికార్డ్ ఎవరికి అయిపోయింది కలిసి నేను మార్కులు వేసుకుంటాను పేపర్లు అని చెప్పారు మా సార్. అందరూ ఒక నెంబర్ రిజిస్టర్ నెంబర్ పిలిచారు మా కాలేజ్లో. నేనేం చేశానంటే అయిపోయినాయి 3-4 ఎక్స్పెరిమెంట్లు అయిపోయినాయి. నన్ను ఫస్ట్ అందరూ చూసి తిట్టారు సార్. తిట్టి మళ్ళీ హాలిడేస్ కంప్లీట్ చూపించాలని. నాకేమని చెప్పారంటే సార్, నువ్వు 3 ఎక్స్పెరిమెంట్ రాసావు, గ్రేట్. నీకు 10 వేస్తున్నా, మళ్ళీ రికార్డు 10 వేస్తున్నా. నేను 10 అంటే 60 మార్క్స్ అక్కడ వేసాను. నాకు అబ్జర్వేషన్ నుంచి 30, రికార్డు నుంచి 30 వేసారు మార్కులు. నువ్వు గ్రేట్, బాగా రాసావు, ఓకే అని చెప్పారు మా కాలేజ్లో. సో ఇంకోటి ఏంటంటే నన్ను పిలిచి నువ్వు బాగా ఇప్పుడు రికార్డు హాలిడేస్లో మొత్తం రాసి నాకు చూపించామనుకో, నెక్స్ట్ నీకు ఎక్స్టర్నల్ ఇంటర్లో నేను పాస్ చేపిస్తాను, ఆ బాధ్యత అన్నారు మా సార్. అందుకు సో ఇప్పుడు నేను
ముందు ఈఎంఎస్ రికార్డ్ రాద్దామని అనుకుంటున్నాం, కానీ టైం అంత దొరుకుతలేదు గాయస్. ఇప్పుడు రాద్దాం అని అనుకుంటే ఏదో వర్క్ వచ్చింది, ఏదో వర్క్ అసలు. దీని తర్వాత మాకు అసైన్మెంట్ ఎగ్జామ్స్, అసైన్మెంట్ 2 ఎగ్జామ్స్, దాని తర్వాత సెమ్ ఎగ్జామ్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బయటికి వెళ్దామని కూడా టైం 2 days హాలిడేస్ వెళ్దామని కూడా అనుకుంటున్నాం. అంటే ఇక్కడ మేబీ ఇక్కడ ఏంటంటే మహా అంటే చిరాలు వెళ్ళాము, వాళ్ళందరినీ కలిసి రిలేటివ్స్ కలిసి మళ్ళీ మీకు చూపిస్తా ఖచ్చితంగా. వీడియో తీసి మా రిలేటివ్స్ అందరినీ మీకు చూపిస్తా. సో ముందు ఈ మొత్తం రికార్డ్ కంప్లీషన్ చేసి ఊరికి వెళ్ళాలి. అంటే చాలా పెండింగ్ పడిపోయింది వర్క్. ఇప్పుడు రాద్దామని ఒక రకంగా ఉంది, రేపు రాద్దాం ట్రైన్. అది విషయం. సో ఇంకేంది చెప్పండి, ఇది మొత్తం రికార్డ్ రాయాలి. బయట చూస్తుంటే ఫుల్ కప్పు, టెంపరేచర్ ఎక్కువ ఉండేది అనుకుంటా. ఇంకేద్దాం, ఈవినింగ్ బయటికి వెళ్ళాలి. ఇంకా ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంట్లోనే. నిన్న అయితే అసలు మా ఫ్రెండ్స్ వస్తాయని చెప్పారు, ఒక్కళ్ళు కూడా రారా. ఇప్పుడు 7కి మా ఫ్రెండ్ వచ్చాడు, వాడు మా ఇంటి అటు పక్కన వెళ్ళాలి. వాడు వస్తాను, వాడు ఒక్కడు వచ్చాడు. బయటికి వెళ్ళి కూడా ఏం చేసాం, తిరిగి వచ్చామండి. సో బాపట్లలో రూల్స్ పెట్టారండి, అసలు చాలా రూల్స్. అది ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్కి వెళ్తే పట్టుకుంటారు, సింగిల్ వెళ్ళినా కూడా హెల్మెట్ లేకుండా పట్టుకుంటున్నారు. అదే వాళ్ళు చేస్తున్న డ్యూటీ, అది మనం ఏం చేయలేముగా. వాళ్ళు చేస్తున్న డ్యూటీ ఏం చేయలేముగా. సో అది విషయం. ఇంకేంటంటే మీకు ఇంకో విషయం ఇంకోటి చూపిస్తాను మీకు. నా మెమరీస్ ఉన్నాయి కదా, నేను చిన్నప్పుడు చేసిన ఐటమ్స్ అంటే వేగారు చాలా ఉంటాయో చూపిస్తాను. చూపిస్తాను. చూపిస్తాను అయ్యగారని మీకు. బుక్స్ చూపిస్తాను మీకు నేను. ఆ ఐటమ్స్ ఇప్పుడు లేవనుకోండి, మొత్తం హౌస్ మొత్తం క్లీన్ చేశాను, ఎందుకంటే బక్రీద్ వస్తుందని. నా ఐటమ్స్ నేను చిన్నప్పుడు ఆడిన వస్తువులు మొత్తం ఇక్కడ పెట్టారు. మేబీ నాకు ఐడియా లేదు ఇక్కడ ఉన్నాయి. అది నేను నా చిన్నప్పుడు బుక్స్ చూపిస్తాను మీకు. ఏ కాదు, నా చిన్నప్పుడు బుక్స్ మొత్తం ఈ నాయ మొత్తం చదివి. ఈ మొత్తం అంటే రీపబ్లిష్ చేద్దామంటే కూడా ఒక రకంగా చేద్దాం వద్దా అని. ఖాళీ మనం ఏదో టీవీ చూసుకోవచ్చు. నేను మూవీ చూపిస్తాను నేను నెట్ఫ్లిక్స్లో డ్రామా చూస్తున్నాను. నేను చూడండి, ఈ డ్రామా పేరు ది వండర్ఫుల్స్. కానీ బాగుంటుంది డ్రామా, అందరూ చూడండి. చూసారా, బాగుంది. డ్రామా ఫుల్స్, మన డ్రామా చూస్తే మనమే ఫుల్స్ లాగా కనపడతాం అందరికీ. ఇంకా డ్రామా ఫుల్స్ మూవీ చూడడం ఓకే అంటారా? సో అది ఇవాళ టెంపరేచర్ ఎంత చూద్దాం మనం. ఇవాళ బాపట్ల టెంపరేచర్ ఎంత చూద్దాం, చూపిస్తాను. ఇవాళ బాపట్ల టెంపరేచర్ వచ్చి చూడండి 37 degrees. 37 degrees ఉంది ఇవాళ బాపట్లో. 12కి అయితే మా 37. ఇవాళ మొత్తం 4 దాకా ఒక్క పాయింట్ దిగిద్దాం అంతే. 36 దిగిద్ది కానీ. సో అది విషయం. గాలి ఆడుతుంది వేసేసి చల్లగా అసలు చేసేది ఉంటా. So what?
ఇప్పుడు చూడండి ప్రశాంతంగా ఉంది అసలు. సో అది విషయం guys. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఓకే మరి అయితే బాయ్.